నువ్వు లోకాన్ని చూసినా, లోకస్తులను చూసినా, లోకస్తుల మాట విన్నా, లోకస్తుల విమర్శలు విన్నా, ఎగసి పడుతున్నటువంటి మనుషుల యొక్క విమర్శలు విన్నా, నీ చుట్టూ ఉన్నవారు నీ గురించి మాట్లాడుతున్న తప్పుడు మాటలు విన్నా, నువ్వు అసాధ్యాన్ని సాధ్యపరచుకోలేవు, అమాంతంగా మునిగిపోతావు. ఆ రోజు ఎగసి పడుతున్న కెరటాలను చూసినప్పుడు పేతురు మునిగిపోబోయాడండి. అలా మునిగిపోతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ప్రభువా. అల్ప విశ్వాసి ఏమన్నాడు? అల్ప విశ్వాసి. ఎప్పుడు నువ్వు భయపడతావు తెలుసా? సహోదరు వింటున్నావా? సహోదరుడు వింటున్నావా? ఎప్పుడు నువ్వు భయపడతావు తెలుసా? నీ కళ్ళు యేసు మీద కాకుండా లోకం వైపు తిరిగినప్పుడే నువ్వు భయపడతావు, భయపడి చేస్తావు. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు. యేసు వైపు నువ్వు చూస్తూ ఉన్నంత కాలం భయపడాల్సిన అవసరం లేదు. నీ కళ్ళు యేసు మీద ఉన్నంత కాలం భయపడాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసము యేసు మీద ఉన్నంత కాలం భయపడాల్సిన అవసరం లేదు. భయపడేవాడిగా ఉండదు. అలా ఉండకుండా ఉండాలి.